Hello students, welcome to Sandhya tutorials. Exercise 6.4 లోని question number 2 ని సాల్వ్ చేద్దాం. Take any point in the interior of a triangle PQR. సో ఇక్కడ PQR అనే ట్రయాంగిల్ ఇచ్చేశారు. అలాగే పాయింట్ O ని ఇంటీరియర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చేశారు ఇక్కడ, రైట్? ఇక్కడ ఒక పాయింట్ O అనుకుంటే కింద కొన్ని బిట్స్ ఇచ్చారు, వీటిని మనం సాల్వ్ చేయాలి. బిఫోర్ దాట్ ఇక్కడ ఇచ్చిన పాయింట్ నుంచి మనము వర్టెక్స్ వరకు లైన్స్ని డ్రా చేసుకుందాము. ఓకే, so coming to this, from triangle PQR, okay, ఈ triangle మనము ఏం చేయాలి? జాయిన్ ఓని ఆర్ వరకు జాయిన్ చేసేద్దాము. నెక్స్ట్ ఓపి, నెక్స్ట్ ఓక్యూ. ఓకే, సో ఇలాగ మనము ఈ పాయింట్ నుంచి వర్టెక్స్ వరకు లైన్స్ని డ్రా చేసేద్దాం. సీ లైక్ దస్. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఓపిక్యూ, ఓఆర్పి, అలాగే ఓఆర్క్యూ, ఇలా మనకు 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఇక్కడ రాస్తున్నాను నేను, ఓపిక్యూ ఒకటి, అలాగే ఓఆర్క్యూ ఒకటి, అలాగే ఓపిఆర్ ఒకటి. అవునా, 3 ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారో చూద్దామా. ఓపీ ప్లస్ ఓక్యూ ఈజ్ గ్రేటర్ దాన్ పీక్యూ అంటున్నారు. అంటే ఓపీ అలాగే ఓక్యూని మనం సమ్ చేసినప్పుడు వీటి సమ్మేషన్ పీక్యూ కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ సపరేట్గా ఫామ్ చేసేస్తే ఎలా వస్తుందా? ఓపీక్యూ ఇలా ఉంది కదా. సో ఇది ఆల్రెడీ ట్రయాంగిల్గా ఫామ్ అయిపోయింది, దీన్నే నేను సపరేట్గా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఓపీ అలాగే ఓక్యూ వచ్చేసి పీక్యూ కంటే గ్రేటర్ ఉంటుందంట. సో వి నో దట్ కదా, వి నో దట్ ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, the sum of two sides of a triangle is always greater than the third side. అవునా? సరే, 2 సైడ్స్ని సమ్ చేస్తే అది ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ ఉంటుందని తెలుసు మనకు. అవునా? సో ఇది ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయినప్పుడు ఇది దీనికి అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి? ఎస్, it is true. ఎందుకు? as OPQ forms a triangle. ఓకే, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీనే ఇది కాబట్టి సో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది అని అంటే ఈ కండిషన్ ఇక్కడ అప్లికబుల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బిట్, OQ ప్లస్ OR ఈజ్ గ్రేటర్ దెన్ QR. సో ఇక్కడ మనం చూస్తే ORQకి సంబంధించిన క్వశ్చన్ ఇది. అవునా? సో ORQ సపరేట్గా డ్రా చేసుకుంటేమా ఇలా వచ్చింది కదా, ORQ. సో ఇప్పుడు OQ ప్లస్ OR ఈజ్ గ్రేటర్ దాన్ QR అంటున్నారు. సో ORQ అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఈ రెండు లెన్స్ యొక్క సమ్మేషన్ వచ్చేసి థర్డ్ సైడ్ అంటే QR కంటే గ్రేటర్ ఉంటాయి. అవునా? సో వాళ్ళు ఇచ్చింది కరెక్టే. సో ఎస్ అని రాద్దాము. ఎందుకు కరెక్ట్ ఇది అని అంటే యాజ్ ORQ ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్. ఒకవేళ ఇది ట్రయాంగిల్ కాకుండా ఇంకేదైనా షేప్ వచ్చింటే ఇది అప్లికబుల్ అయ్యేది కాదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ బిట్, OR ప్లస్ OP ఈజ్ గ్రేటర్ దాన్ RP. సో ఇక్కడ మనం చూసుకుంటే ORPకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు? OR అలాగే OP సమ్మేషన్ వచ్చి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ RP అంటున్నారు. అంటే ఈ లెన్స్ యొక్క సమ్మేషన్ వచ్చేసి ఈ సైడ్ RP కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో OPR ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది కదా. సో ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనం OR అలాగే OP సమ్మేషన్ వచ్చేసి గ్రేటర్ దాన్ RP అని చెప్పొచ్చు కదా. ఓకే, ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయింది కాబట్టి. సో ఆన్సర్ రాయాలి ఎస్, యాజ్ OPR forms a triangle. Okay, so this is the end of the second one, and next we'll move to the third one in the 6.4 exercise.